సత్యసాయి జిల్లాలో కస్తూరిబా పాఠశాలకు పౌష్టికాహారం సరఫరా టెండర్ల ప్రక్రియలో గందరగోళం తలెత్తింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా టెండర్లు దక్కించుకునే అవకాశం ఎందుకు ఇవ్వరంటూ అధికార పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పుట్టపర్తి కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ ఎదురుగానే గొడవకు దిగారు. కస్తూర్బా గాంధీ కోఆర్డినేటర్ సంపూర్ణ నిలదీశారు. టెండర్ల ప్రక్రియకు సంబంధించి పత్రికా ప్రకటన ఇచ్చిన అధికారులు సీనియారిటీ ఒక్కటే సాకుగా చూపి కొత్త వారికి అవకాశం ఇవ్వకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. సీనియారిటీ పేరుతో వైసీపీకి చెందిన వారికే మళ్లీ టెండర్లు కట్టబెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో టెండర్లు దక్కించుకున్న వారికే మళ్లీ కట్టబెట్టేందుకు అధికారులు ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. పాతోళ్ళంతా ఉండి కొత్త నిలబడి అంటున్నారు వాళ్ళు. మాకు అన్ని అర్హతలు ఉన్నాయి. జిఎస్టీ ఎక్కడ పాలకి పండ్లకి కూరగాయల జిఎస్టీ చూపించమంటే ఎవరు చూపించడం లేదు. మీకు జిఎస్టీ లేదని పోటీ పక్కన పెట్టారు. మా దగ్గర అన్నీ ఉన్నాయి. మాకు ఆధార్ కార్డు ఉంది, పాన్ కార్డు ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. నేను గత 20 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలు సప్లై చేసినాను. ఎక్స్పీరియన్స్ కూడా నేను పెట్టాను. కానీ అవన్నీ పక్కన పారేసినారు. టెండర్ ఎక్కడ ఓపెన్ చేయాలంటే సార్గా సంవత్సరంలో ఓపెన్ చేయాలా. సార్గా ఈసీలో ఉంటే కన్సల్ట్ ప్రొక్యూర్మెంట్ కమిటీ వాళ్ళు ఆ ఫైల్ని 3 రూముల్లో తీసుకున్నారు. మా ఎక్కడ పారేసిన మాకే చెందు. మా చూపిమంటే చూపించకుండా వాళ్ళు చేస్తున్నారు. జేసీ గారి దగ్గర తెలుస్తున్నామంటారు, ఇంకో రూమ్లో పోతారు. అన్ని పక్కన పారేసి కొత్తగా అందరినీ మీకు అవైలబుల్ పక్కన పారేసి పేపర్లు పారేసి పాత వాళ్ళకే